హైదరాబాద్ లో టీవీ9 కేఏబీ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో రెండో రోజు కొనసాగుతోంది. హైటెక్స్ లో జరుగుతున్న ఈ ఎక్స్పో రేపటితో ముగుస్తుంది. ఈ సమిట్ కు ప్రవేశం ఉచితం. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టీవీ9 అండ్ కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అతిపెద్ద ఎడ్యుకేషన్ సమిట్ లో విద్యకు సంబంధించిన అన్ని సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఎక్స్పర్ట్స్ అందుబాటులో ఉంటారు. ఎక్స్పోలో 100కు పైగా విద్యా సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. నేను అడ్మిషన్ డైరెక్టర్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ నుంచి. సో ఇవాళ స్టాల్ పెట్టామండి మనం టీవీ9 ఎక్స్పోలో. 3 యూనివర్సిటీస్ ఉన్నాయి మల్లారెడ్డికి. ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి, ఇంకొకటి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఒకటి, ఇంకొకటి మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి. 3 యూనివర్సిటీస్, 2 డీమ్డ్ యూనివర్సిటీ, ఒక స్టేట్ యూనివర్సిటీ ఉన్నాయి. సో మల్లారెడ్డి యూనివర్సిటీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎకో సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ క్యాంపసెస్ ఉన్నాయి. దీంట్లో ఏమవుతుందంటే మెడికల్, డెంటల్, ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ ఎంబీఏ and also all kind of courses integrated ga research cheyadaniki veeluntundi. I am Associate Director Admissions representing Guru Nanak University in this high-tech exhibitions, and I am along with Mr. Rameshwar. He represents Hyderabad Admissions, and last year we have got the approval for Guru Nanak University, and we have got a range of courses in this university starting from CSE, AIML, data science, cyber security, then BBA, BCA, BCom, and we have even PhD also. We are going to offer PhD also this time, and a range of scholarship options are also available to the students who are having good marks. And along with that, as Guru Nanak institutions as a group, we are known for quality placements and good infrastructure. The same thing we are going to implement in our Guru Nanak University. నేను SPSU సర్ పదంపత్ సింఘాని యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ మార్కెటింగ్. సిన్స్ 10 years నుంచి నేను యూనివర్సిటీలో ఉన్నానండి. యూనివర్సిటీ వచ్చేసి అండర్ CSR ప్రోగ్రామ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద JK సిమెంట్స్ వాళ్ళు 2007లో యూనివర్సిటీ ఉదయపూర్ రాజస్థాన్లో ఎస్టాబ్లిష్ చేశారండి. మా యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే కేవలం మేము లిమిటెడ్ సీట్స్ మాత్రం తీసుకుంటాం. ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ అండి. ఇప్పుడు పిల్లలు బయట ఉండము, రూములు తీసుకుని ఉండడం అనే పాలసీ ఉండదు. ఓన్లీ ఉదయపూర్ లోకల్ 30 to 50 kilometers ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం డే స్కాలర్ స్కీమ్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా కాలేజ్ బస్సులోనే రావాలి, కాలేజ్ బస్సులోనే వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. I'm working as State Business Head for Nextwave Institute of Advanced Technologies. Nextwave Institute of Advanced Technologies, at Nextwave Institute of Advanced Technologies we offer BTech in Computer Science and Artificial Intelligence, Machine Learning and Data Sciences as specialization. NIT is established by top IITians, NITians and IIITians of this country. So we are offering advanced tech to the students. We are teaching advanced tech to the students. So this will help the students enhance in their career with a better and a stable growth in their career in far future. CMR Group of Institutions నుంచి వచ్చాను. ఈ టీవీ9 క్యాబ్ ఆధ్వర్యంలో ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది 3 రోజులు జరుగుతుంది. సో 23, 24, 25. సో ఈ 3 రోజుల్లో చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. నేను CMR గ్రూప్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా CMR గ్రూప్లో 4 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ ఉంటుందండి. సో అందులో ప్రతి కాలేజీలోనూ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్ బ్రాంచెస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. బట్ అందరూ పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు ఏ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ మార్క్స్, ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో కాబట్టి మా దగ్గరకు వచ్చేసి ఏ క్యాంపస్లో ఎంత ర్యాంకుకి వస్తుందండి, ఏ సీట్ వస్తుందని అడుగుతున్నారు. సో రెస్పాన్స్ బాగానే ఉందండి. ఈ గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ నేను. అయితే ఏ యూనివర్సిటీ అయినా నెంబర్ వన్ అని చెప్తారు, కానీ గురుకాశీ యూనివర్సిటీ రియల్గా నెంబర్ 1. ఎందుకు అని అంటే అండి, యూనివర్సిటీకి కావాల్సిన ముఖ్యమైన అక్రెడిటేషన్స్లో NAC A++ ఇండియాలోనే హైయెస్ట్ స్కోర్ ఉందండి. 3.57 స్కోర్తో గురుకాశీ యూనివర్సిటీ ఉంది. దీంతోపాటు UGC కేటగిరీ 1 అన్నది మొట్టమొదటిసారిగా గురుకాశీ ఇండియాలో ఉన్న అతి తక్కువ యూనివర్సిటీస్లో ఒకటి.